డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ రాష్ట్రానికి ఎలాంటి అవకాశాలు, ప్రయోజనాలు సృష్టించుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటారు. దానికి తగ్గట్టుగానే అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి 101వ జయంతి సందర్భంగా అమరావతిలో 15 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికోసం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మామూలుగా ఏంటంటే అంత పొలిటికల్ ఈవెంట్ లా జరిగిందని అందరూ మనం భావిస్తాం. కానీ ఒక వినతుల చిట్టాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ముందర పెట్టారు. కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కి త్వరలో తీపి కబురు వినబడబోతోంది. అదేంటంటే సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఏపీకి మంజూరు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి విజ్ఞాపన పత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే రెగ్యులర్ గా ఏపీలో వచ్చేటువంటి డిస్కషన్ కోకో బోర్డు, కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలి, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి. అలానే స్పెషల్ గా చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్ ఉండేటువంటి అంశం ఏంటంటే బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం అని చెప్పారంటారు కదా, వాటికి స్పెషల్ ఎయిడ్స్ కింద ఒక 680 కోట్లు మంజూరు చేయండి. ఇంకా చాలా ఇటువంటి రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి. బట్ మొత్తం టోటల్ ఈ పాయింట్ లో ఉన్నటువంటి హైలైట్ ఏంటంటే ఆయన చేసినటువంటి ఆయన రాక, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి ఈవెంట్, ఈక్వేషన్, వీటన్నిటిలో కూడా కనిపిస్తున్నటువంటి ప్రధానమైన అంశం సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అయితే అది స్టేట్ ఓన్డ్, రాష్ట్రం నడిపించేటువంటి విశ్వవిద్యాలయం. దీనికి సంబంధించి వెటర్నరీ యూనివర్సిటీ, అలానే మరొక యూనివర్సిటీ, ఒకటి తిరుపతిలో, మరొకటి తాడేపల్లిగూడెంలో ఆల్రెడీ ఆపరేషనల్లో ఉన్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 13లో ఒక ప్రతిపాదన చేసింది. సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ దేశవ్యాప్తంగా ఒక 4-5 నుంచి ఎక్కువ లేవు. అక్కడక్కడ స్టడీ సెంటర్స్ మాత్రం ఉన్నాయి. సో దక్షిణాదిలో చాలా కీలకమైనటువంటి యూనివర్సిటీ కాబోతుంది ఇది. అందుకనే దీనిపైన ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2563 కోట్ల రూపాయల అంచనాతో ఒక డిపిఆర్ని తయారు చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్కి ముఖ్యమంత్రి అందజేశారు. దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది వాస్తవానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఆయన వచ్చారు. కానీ దాన్ని అఫీషియల్ కార్యక్రమం కింద మలుచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకసారి మనం చూద్దాం అసలు సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ముఖ చిత్రాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇతర యూనివర్సిటీల కథలు ఏంటనేది కూడా చూద్దాం. ఇది సెంట్రల్ అడ్మినిస్ట్రేటెడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఇన్ ఇండియా. ఇది ఆ డేటా ప్రకారం చూస్తే కనుక సెంట్రల్ యూనివర్సిటీస్ ఒకటి బీహార్లో ఉంది. బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేటువంటిది బీహార్లో సమస్తీపూర్లో ఉంది. ఇంకొకటి మణిపూర్లో ఉంది. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ. నార్త్ ఈస్ట్ మొత్తానికి కూడా ఇదే సెంట్రల్ పాయింట్ గా పనిచేస్తుంది. సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇంఫాల్, మణిపూర్. మరొకటి ఉత్తరప్రదేశ్ లో ఉంది. రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఝాన్సీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక 4 చోట్ల సెంటర్స్ ఉన్నాయి అనమాట. ఇవి కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఏవి కూడా సౌత్ లో మాత్రం లేవు. సో ఇప్పుడు 2500 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక విజ్ఞప్తిని చేసింది. దీన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దాంతోపాటు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో కూడా ఏపీ అగ్రికల్చర్కి సంబంధించి టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తూ చేయబోతున్నటువంటి ప్రతి ప్రయోగంలో కేంద్రం తోడ్పాటును అందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన తేల్చి చెప్పారు. కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏపీకి 2500 కోట్ల రూపాయల విలువైనటువంటి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని శాంక్షన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 6 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ లేవు. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ అవుతుంది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి తీపి కబురు ఏపీకి అందే అవకాశం కనిపిస్తుంది.